దసరా పండుగ ఎందుకు జరుపుకుంటాము, అమ్మవారిని ఎలా పూజించాలి, పూర్తి కథా వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దసరా పండుగ అనేది భారతీయ సంప్రదాయాల్లో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. దీన్ని విజయదశమి అని కూడా అంటాము. ప్రతి సంవత్సరం అశ్వాయుజ శుద్ధ దశమి నాడు జరుపుకునే ఈ పండుగ వెనుక అనేక పురాణ గాథలు, ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. దసరా అంటే దశ అంటే 10 అని అర్థం. హర అంటే తొలగించడం అని అర్థం. అంటే మనసులో ఉన్న 10 రకాల దుర్గుణాలను, అవి ఏంటి అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, భయం, అహంకారం, అన్యాయం, అసత్యం, వీటిని తొలగించే పండుగ అని అర్థం. ఒకవైపు ఈ రోజున శ్రీరామచంద్రుడు రావణుడిని సంహరించి సీతమ్మ వారిని రక్షించి ధర్మాన్ని స్థాపించాడని కూడా చెబుతారు. రాముడి విజయంతో ఈ రోజు ధర్మం ఎల్లప్పుడూ అధర్మంపై గెలుస్తుంది అని విశ్వాసం కలిగిస్తుంది. మరోవైపు మహిషాసుర మర్దిని కథ కూడా ఈ పండుగ వెనుక ఉంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. మహిషాసురుడు అనే రాక్షసుడు సకల లోకాలను ఇబ్బంది పెట్టేవాడు. అతన్ని ఎవరూ జయించలేకపోతారు. అప్పుడు దేవతలంతా కలిసి తమ శక్తిని ఒక రూపంలో కలిపారు. అలా అవతరించినదే దుర్గాదేవి. 9 రోజుల పాటు ఘోర యుద్ధం చేసి 10వ రోజు మహిషాసురుణ్ణి వధించింది. ఆ రోజు నుండే విజయదశమి అని పిలువబడుతుంది. అందుకే దసరా రోజున దుర్గామాతను మహిషాసుర మర్దినిగా పూజిస్తారు. ఈ 9 రోజులు నవరాత్రులుగా పరిగణిస్తారు. ప్రతిరోజు దుర్గాదేవి వేరువేరు అవతారాలను ఆరాధిస్తూ, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. ఈ 9 రూపాలు మనలోని అజ్ఞానం తొలగించి జ్ఞానం, శక్తి, విజయాన్ని ప్రసాదిస్తాయి అని విశ్వసిస్తారు. దసరా రోజున అనేక ప్రాంతాల్లో ప్రత్యేక ఆచారాలు జరుపుతారు. విద్యారంభం అంటే కొత్తగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం. ఆయుధ పూజలు అంటే మన వృత్తికి అవసరమైన పరికరాలు, వాహనాలను పూజించడం. బొమ్మల కొలువు అంటే బొమ్మలతో దేవతల రూపాలు అలంకరించి భక్తిగా ప్రదర్శించడం వంటివి ఈ దసరా రోజున చేస్తూ ఉంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం అత్యంత శుభప్రదమని అంటారు. వ్యాపారం మొదలుపెట్టిన, విద్యలో కొత్త అధ్యాయం మొదలుపెట్టిన, యుద్ధానికి బయలుదేరిన విజయదశమి మహత్తర ఫలితాలు ఇస్తుందని విశ్వాసం. ముఖ్యంగా ఈ పండుగ ఒక ఆధ్యాత్మిక సందేశం ఇస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సమస్యలు, చెడు అలవాట్లు అన్నీ మహిషాసురుడి లాంటివే అని, వాటిని ఎదుర్కొని గెలిచే ధైర్యం, శక్తి మనలో ఉండాలి ఈ పండుగ చెబుతుంది. ధర్మం ఎప్పుడు గెలుస్తుంది, మంచి ఎప్పటికీ చెడిపోదని, చెడు ఎప్పటికీ నిలువదని మనకు గుర్తు చేస్తుంది. అందుకే దసరా కేవలం ఒక పండుగ కాదు, ఇది విజయానికి సూచిక, సత్యానికి ప్రతీక, ధైర్యానికి సంకేతం. ప్రతి సంవత్సరం ఈ పండుగ మనకు కొత్త ఉత్సాహం, కొత్త ఆశలు, కొత్త విజయాలు అందించే ఒక దివ్యమైన ఆధ్యాత్మిక సందర్శం కలిగిన పండుగ అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం నవరాత్రుల్లో 10 అమ్మవారి రూపాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నవరాత్రి సమయంలో దుర్గాదేవి 9 రూపాల్లో ఆరాధించబడుతుంది. ఈ 9 రూపాలకి తోడు 10వ రోజు విజయదశమి కలిపి దసరా పండుగ 10 రోజులుగా వెలుగుతాయి. మొదటిది శైలపుత్రి, హిమవంతుని కుమార్తెగా పుట్టిన అమ్మవారు. ఆమె భక్తులకి సహనం, స్థిరత్వం, భూశక్తి ప్రసాదిస్తుంది. రెండవది బ్రహ్మచారిణి. ఇక్కడ అమ్మవారు కఠినమైన తపస్సు చేసి మహాదేవుడిని పొందిన రూపం. ఈ అమ్మవారు ఆరాధన వల్ల మనలో త్యాగం, దృఢ నిశ్చయం పెరుగుతాయి అని చెప్పవచ్చు. మూడవది చంద్రగంట. తలపై అద్రచందుని ధరించి గంటల నాదంతో శత్రువులను జయించే శక్తివంతమైన రూపం. ఈ అమ్మవారి పూజ మనలో ధైర్యం, భయరహిత్యం చేస్తుంది అని చెప్పవచ్చు. నాలుగవది కూష్మాండ. విశ్వాన్ని తన తేలికైన హాస్యంతో సృష్టించిన రూపం అని చెప్పవచ్చు. ఆమె పూజతో ఆరోగ్యం, ఉల్లాసం, సంతోషం లభిస్తాయి. ఐదవది స్కందమాత.
కుమారుడు స్కందుని చేత పుట్టుకొని కూర్చునే రూపం. ఈ అమ్మవారి పూజ భక్తులకు మాతృస్నేహం, శాంతి, రక్షణను ఇస్తుంది. 6వది కాత్యాయిని, యోధ రూపం ధరించి రాక్షసులను సంహరించే రూపం. ఆమె పూజతో మనలో ధర్మయుద్ధం చేసే బలం, న్యాయం కోసం నిలబడే శక్తి వస్తుంది అని చెప్పవచ్చు. 7వది కాలరాత్రి, భయంకరమైన రూపంతో రాక్షసులను నాశనం చేసే అమ్మవారు. ఈ అమ్మవారి పూజ అజ్ఞానం, భయాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పవచ్చు. 8వది మహాగౌరి, శాంతమైన ప్రకాశవంతమైన రూపం అని చెప్పవచ్చు. ఆమె పూజతో పవిత్రత, కరుణ, శుభ ఫలితాలు పొందుతారు. 9వది సిద్ధిదాత్రి, అన్ని సిద్ధులు, జ్ఞానం, సంపద అనుగ్రహించే రూపం. ఈ అమ్మవారు పూజతో మనస్సు, మేధస్సు, జీవితం సంపూర్ణమవుతుంది. ఈ 9 రూపాలు కలిపి ఒక భక్తిని, జీవితాన్ని అజ్ఞానం నుండి జ్ఞానానికి, బలహీనత నుండి శక్తికి, అపజయం నుండి విజయానికి తీసుకువెళ్లే మార్గాన్ని చూపిస్తాయి. వీటిని ఆరాధించిన తరువాత వచ్చే 10వ రోజు విజయదశమి. ఈ రోజు అమ్మవారు మహిషాసురుణ్ణి వధించి భక్తులకు ధర్మ విజయాన్ని చూపించారు. ఇది 10 రోజుల్లో చివరిది. విజయదశమి మనలో 10 దుర్గుణాలను దూరం చేస్తుంది, వీటిని నాశనం చేయాలని సూచిస్తుంది. అందుకే దసరా రోజున అమ్మవారి ఆరాధనతో మన జీవితంలో ఉన్న చెడు అలవాట్లు, కష్టాలు తొలగిపోతాయి. విజయం, ధైర్యం, జ్ఞానం, ఆనందం, ధర్మం స్థిరపడుతుంది అని చెప్పవచ్చు. ఈ విజయదశమి పండుగను ఎక్కువగా దుర్గాదేవికి జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవిని ఎక్కువగా పూజించడం వల్ల మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి పూజ చేసి నైవేద్యం సమర్పించిన తరువాత ప్రతిరోజు దుర్గా అష్టకాన్ని చదవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. మరి ఈ 9 రోజులు అమ్మవారి అలంకారాలు ఏంటి అనేది నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.